టీడీపీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు. సో మరి ఎవరా ఎమ్మెల్యే, అసలు ఎందుకట్లా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? రోజుకొక ఎమ్మెల్యే, రోజుకొక ప్రభుత్వ అధికారి బయటకు వస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక వివాదంలో చిక్కుంటూ ఉన్నారు. సో నిన్న మొన్న చూసుకుంటే వార్ 2 సినిమా విషయంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు నోరు జారి మాట్లాడినందుకే ప్రజలు ఇప్పుడు వాళ్ళకు ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ చూసి ఇన్ని కష్టాలు చూసి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఇంకా వాళ్లకు మనకు ఎలాంటి డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మీ ప్రభుత్వం కూడా అదే విధంగా అవుతుందని మీరు కోరుకుంటున్నారా? ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా మండిపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు ఫైర్ అయ్యారు, కఠిన చర్యలకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు అంటే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే రీసెంట్గా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన తనతో పాటు ఉన్నటువంటి అనుచరులతో పాటు అటవీ శాఖ అధికారుల మీద విచక్షణ కోల్పోయి దాడి చేయడం జరిగింది. అది కూడా అర్ధరాత్రి వేళలో. అయితే శ్రీశైలం అడవుల చుట్టూ కూడా అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా అధికారులను తిప్పి మరి ఇంకా వాళ్ళకు ఏమైంది అసలు ఏంటి కూడా అర్థం కాకుండా వాళ్ళ మీద చాలా ఘోరంగా దాడి చేశారు. అయితే ఈ విషయం కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన మాత్రం అసలు ఊరుకోలేదు, చాలా సీరియస్ అయ్యారనమాట. ఎందుకంటే అడవులు అనేవి మనకు ఒక జీవనాధారం లాంటివి. అడవులు లేకపోతే మనకు అసలు గాలి కూడా ఉండదు, ఆక్సిజన్ ఉండకపోతే మనం ఏ విధంగా బతుకుతాం? సో అలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు అది కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రజలతోని ఏ విధంగా ఉండాలో తెలియకుండా వాళ్ళ మీద ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇంకోవైపు మోడీ గారి హయాంలో పార్లమెంట్లో కొత్త బిల్లు కూడా వస్తుంది. పీఎం అయినా సీఎం అయినా కూడా ఎవరైనా కానీ ఒక 30 రోజుల పాటు జైల్లో ఉంటే తర్వాతి రోజు 31 రోజు ఉన్నటువంటి ఒక పదవి కూడా పోతుందని చెప్పేసి ఒక బిల్ పాస్ చేస్తున్నారు. ఇంకా చట్టానికి మీరు ఎంత ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత వెంటనే కూడా యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇక మీదట ఎవరైనా కూడా ఇలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా ఎవరు కూడా ఉపేక్షించరు, ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. ఆల్రెడీ సీఎం గారు కూడా ఎప్పుడు అసెంబ్లీలో చెప్పారు, అది తప్పు చేసింది సీఎం అయినా నేనైనా ఇంకెవరైనా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి. సో ఇక మీదట ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది.